నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. కార్యక్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఉభయదాతగా కోట పట్టణానికి చెందిన బాలాజీ ఆర్థోకేర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ దువ్వూరు అన్వేష్ రెడ్డి వ్యవహరించారు. 2021 నుంచి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ శిరడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు కుంకుమ, చీర సారే కండువాలతో ఆలయ సత్కారాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తమరెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, జమ్మి ప్రసాద్, వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరణవన్, అలాగే ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కొసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. भगवती कोटम्म तल्ली देवताय नमः। समर्थ सद्गुरु सायनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु सायनाथ महाराज की जय। నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి నెల్లూరు జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి, నేనున్నానని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ఏ కార్యక్రమానికైనటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు కోటలో ప్రముఖ డాక్టర్ అయినటువంటి బాలాజీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అధినేత అయినటువంటి దువ్వూరు అన్వేష్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబం యొక్క దాతృత్వంతో
ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఆ కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక అదృష్టం కావాలి. ఎందువల్లంటే మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, కడుపు నిండా అంత అన్నం పెట్టి వచ్చేటువంటి పుణ్య ఫలం దేంట్లో దొరకదు. అందువల్ల దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆలోచించి గుడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారానికి ఒక్కరోజు శుక్రవారం ఎంతోమంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి పొట్ట నిండా భోజనం పెట్టి పంపిస్తే ఎంతో బాగుంటుందని వాళ్ళు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఆ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. జై కోటమ్మ తల్లి.